పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్ట్రాటజీ మార్చేస్తున్న ఎంఐఎం. ఎన్నికలకు 3 ఏళ్ల ముందే గేమ్ స్టార్ట్. తెలంగాణలో ఎంఐఎం పార్టీ సరికొత్త అడుగు. ఇకపై అధికార పొత్తులు నెల్. ఏ పార్టీతో పతంగి పార్టీ పుట్టు పెట్టుకోదట. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఎంఐఎంది ప్రత్యేక ప్రస్థానం. 1927లో స్థాపించిన ఈ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ ఈ పార్టీకి నాయకత్వం వహించారు. ఆల్ ఇండియా మజ్లిత్ ఏ ఇత్తహాదుల్ ముస్లిమిన్ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీ. 1927లో స్థాపించిన ఈ పార్టీ ప్రధానంగా ముస్లింలు, దళితులు, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతుంది. దీనికి అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం పార్టీ రాజకీయ విధానం, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ఉపన్యాసాలు తరచుగా కమ్యూనల్ చార్జ్డ్గా ఉంటాయి. అణగారిన వర్గాల పేరుతో మైనార్టీల పట్ల భావోద్వేగాలను ప్రేరేపిస్తాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్లో బలమైన పట్టుంది. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. గాలిపటం పతంగి అధికారిక ఎన్నికల గుర్తు. అసదుద్దీన్ ఓవైసీ 2008 నుంచి అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఇక తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికలకు 3 ఏళ్ల ముందుగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్కు 2004 నుంచి 2014 వరకు అండగా నిలిచిన ఎంఐఎం ఆ తర్వాత 2024 నుంచి 23 వరకు బీఆర్ఎస్తో అనధికార పొత్తు పెట్టుకుంది. అధికార పార్టీతో ఉండి తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సత్వరం పరిష్కారం చేసుకునేందుకు ఈ లోపాయికారి పొత్తు ఉపయోగపడుతుందని ఆ పార్టీ అంచనా వేస్తుంది. అందుకు తగినట్టుగానే అన్ని పార్టీలు ఎంఐఎంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక బీజేపీ మినహా బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఆ పార్టీకి ఎన్నలేని ప్రాధాన్యత ఇస్తాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీతో నేరుగా పతంగి పార్టీ పొత్తు పెట్టుకోదు. ఎన్నికల అనంతరం మాత్రమే మద్దతు ఇస్తుండడంతో దానికి డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఆ పార్టీకి సులువుగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రధానంగా హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కొన్ని చోట్ల మాత్రమే ఎంఐఎంకు పట్టుంది. హైదరాబాద్ నగరంలో 7 స్థానాల్లో అది ఎప్పుడైనా విజయం సాధిస్తూ వస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎంఐఎం ఖాతాలో పడుతుంది. ఈసారి కూడా ఎంఐఎం అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ముందు నుంచి అక్కడ అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిని ప్రజల్లోకి పంపాలని అసదుద్దీన్ నిర్ణయించినట్లు సమాచారం. అందుకు అవసరమైన నేతల ఎంపిక కోసం అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే నిర్ణయించారు. త్వరలో జిల్లాలో పర్యటించి కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో బాధ్యులను నియామకం చేపట్టి వారికి టికెట్ ఇవ్వాలని ఎంఐఎం నిర్ణయించారు. ఎన్నికలకు 3 ఏళ్ల ముందుగానే ఎంఐఎం ఈసారి ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.